రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యం 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నాం సీఎం రేవంత్. యువతతో టెక్నికల్ స్కిల్స్ ను పెంపొందిస్తున్నాం. ఇందుకోసం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినాం. ఐఐటీలను ఐటీసీలుగా మారుస్తున్నాం. విద్యారంగాన్ని ఓ సవాల్గా తీసుకుని పనిచేస్తున్నామని వెల్లడి. కేరళలోని అల్లప్పలో ఎంపీ మెరిట్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యమంత్రి సార్ హాజరయ్యాడు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నిన్న కేరళ పోయిండు. ఈడ అసెంబ్లీ సమావేశాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నా కూడా ఆడికి పోయి సార్ ఏం చెప్తుందంటే 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మేము ఆల్రెడీ అసలు ఇక పెట్టేస్తున్నాం అని చెప్తున్నాడు. ఏడ మొదలు పెట్టింది సార్? ఏడ మొదలు పెట్టిండ్రు? ఎక్కడ శంకుస్థాపనలు చేసిండ్రు? ఏడ బిల్లులు పాస్ అయినాయి? ఇక ఆడికి పోయి మన పేరు బదనామం చేయడం. వాళ్ళకి తెలియదా? కేరళ వాళ్ళకి తెలియదా ఇంటిగ్రేటెడ్ పాఠశాల తెలంగాణలో ఏడాడు ఉన్నాయి, ఏం కథ ఏం జరుగుతుంది తెలియదా వాళ్ళకి? విద్యాశాఖకు మంత్రే లేకపోయా. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కనీసం 2028 ఫైనల్ ఎన్నికలలో ఓపెన్ చేసే దమ్మున్నది. వీళ్ళకి చేస్తారా? ఓపెన్ చేస్తారా? ఇప్పుడు 2025 ఆగస్టు అయిపోయి సెప్టెంబర్ 1కు వచ్చినాం. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది. 3 సంవత్సరాలలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభం చేస్తారా? బాగా చెప్తా, అది చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కాదు, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది. తెలంగాణలో విద్యా వ్యవస్థ అంతా ఆగమాగం ఉన్నది. గురుకులాలు మొత్తం కూడా ఆగం పట్టినాయి. ఎన్ని ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి? రోజుకో దగ్గర అవుతున్నది. అయినా కూడా ఆడికి పోయి సారు మస్తు గొప్పలు చెప్తా ఉన్నాడు. మరి రైట్, కడుతున్నాం, ఓకే, ప్రతిపాదించారు. 200 కోట్ల బడ్జెట్ పెడతావు, తీసుకొస్తావు, పెడతావు. మరి ఇప్పుడున్న వాటి పరిస్థితి ఏంది? మొత్తం పెచ్చులుడి మీద పడుతున్నాయి, పిల్లల మీద పడుతున్నాయి. ప్రహరీ గోడలు లేవు. సకానికి సగం గురుకులాలకి ప్రహరీ గోడలే లేవు ఇప్పటి వరకు. ఉన్నాయి చక్కగా చేయ రాజుర్రి, ఉన్నాయి చక్కగా చేస్తే పాములు రాను, వర్షాకాలంలో తేళ్లు రాను, పిల్లగాల్ని గుట్ట, ఫుడ్ పాయిజన్లు గాను. అసలు పట్టించుకునే దిక్కే లేకపోయి విద్యాశాఖకి అసలు బంతే లేడు. వాళ్ళు అడగరా? వాళ్ళు చూడరా? కేరళలో తెలంగాణకి మరి ఎవరు విద్యాశాఖ మంత్రి అని చెప్పి కొట్టి చూసుకోరా? ఎవరున్నారు విద్యాశాఖ మంత్రి? 20 నెలలు అయిపోయింది. మరి సారేమో ఇక ఆడికి పోయి ఇగో మొత్తం పత్రాలు ఇచ్చేస్తాను, ఇక మామూలుగా ఇస్తలేడు. ఇగో కేరళ అల్లప్పలో జరిగిన ఎంపీ మెరిట్ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ దేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య ఒకటే మార్గమని, అందుకే తెలంగాణలో విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యను ఒక గొప్ప బహుమతిగా, ఆయుధంగా, శక్తిగా తాను బలంగా విశ్వసిస్తానని చెప్పారు. లోక్సభ సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ కేరళలోని అల్లప్పలో ఆదివారం నిర్వహించిన ఎంపీ మెరిట్ అవార్డు 2025 బహుకరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉందని అన్నారు. దేశంలో 100% అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పి ప్రశంసించారు. అణచివేత, అన్యాయానికి గురవుతున్న వారికి కేసీ వేణుగోపాల్ గొంతుకగా నిలబడుతున్నారని చెప్పి అక్కడ ఏమేమైతే ఉన్నాయో కేరళలో విద్యకి సంబంధించినటువంటి విద్యా కమిషన్ గాని, విద్యాశాఖ మంత్రి గాని అక్కడ ఏమేమి జరుగుతున్నాయో అవి మొత్తం తీసుకొచ్చి తెలంగాణలో చూపేయండి, మొత్తం మారుతుంది. ఆడ వ్యవస్థ ఎట్లున్నది, ఇక్కడ వ్యవస్థ ఎట్లున్నది. ఈయన కార్పొరేట్ స్థాయిలో పోరగానికి ఉత్తగా ఎల్కేజీ యూకేజీ తీసుకోకపోతే 50,000 ఫీజు. 50,000 అంటే నార్మల్ స్కూల్సే. మళ్ళా ఇక నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఈడికి మరి ఎవరు చేయాలి? అది శ్రీ చైతన్యవుడు, నారాయణుడు ఎన్ని ఫీజులు తీసుకుంటా ఉన్నారు? లక్షల ఫీజులు తీసుకుంటా ఉన్నారు. అవి ఎవరు నియంత్రించాలి? కేరళలో ఎట్లున్నది విద్యా వ్యవస్థ, ఇక్కడ ఎట్లున్నది అది తెలుసుకుంటే సాలిగా. మనం పోయి అసలు మేము మొత్తం అంత తోపులం అని చెప్పుకునే దానికంటే అసలు కేరళలో ఆడేం జరుగుతుంది, మీరు విద్యా వ్యవస్థని ఎట్లా నడిపిస్తున్నారు అని చెప్పి తెలుసుకొని రావాల్సింది. ఎందుకంటే బాగాలేదు, తెలంగాణలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, వాస్తవం ఇది. లేకపోతే మాకేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే పగ కాదు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకేం పగ కాదు, లేకపోతే మాకేం గెట్టు పంచాయతీలు లేవు. ఇంత బలంగా ఎందుకు చెప్తున్నాం అంటే బాగాలేదు, విద్యా వ్యవస్థ ఆగమాగం అయిపోయింది, పట్టించుకునేటోడు లేడు. కేసీఆర్ 2 నెలలు పెట్టలేదు మంత్రిని. కేసీఆర్ సెకండ్ టర్మ్ 2018లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలలు పెట్టకపోతే కేసీఆర్కి చేతగాతలేడే బాబు, మంత్రిని పెట్టలేకపోతా ఉన్నాడు, అసలు మంత్రులు లేరని చెప్పారు. మరి 20 నెలలు అయిపోయింది కదా ఇప్పుడు. మరి ఎందుకు లేకపోయా? మంత్రులు ఎందుకు లేరు? ఆ మంత్రిని పెడితే సార్ దగ్గరే ఉంది, అది విద్యాశాఖ మంత్రి సారే. మరి సారు ఢిల్లీకి పోవాలి, నెలకి 2 సార్లు ఢిల్లీకి పోవాలి, ఇప్పుడు కేరళ పోవాలి. సార్ మొత్తం తిరగాలి కదా. విద్యాశాఖ మంత్రి మీ దగ్గర ఎందుకు? ఎవరికో ఒకరికి ఇస్తే విద్యాశాఖ మంత్రి అయిపోతుంది, ఆయన చూసుకుంటాడు కదా. ఇక కేరళకు పోయి సరే పెద్ద పెద్ద ముచ్చట్లు అయితే చెప్పారు కానీ ఫస్ట్ గురుకులాలు బాగు చేయమని చెప్తా ఉన్నాం. గురుకులాలు బాగు చేయండి,
గురుకులాలు బాగు చేస్తే అక్కడ కేరళలో విద్యా వ్యవస్థ ఎట్లున్నదో అది తీసుకొచ్చి ఇక్కడ మన తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రానికి విద్యా వ్యవస్థ కొద్దిగా సరిగా ముఖ్యమంత్రి స్థాయిలో పోయింది కాబట్టి సరే చెప్పుకోవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో పోయిండు కాబట్టి మేము అది చేసేస్తున్నాం ఇది చేసేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ చెప్పుకున్నంత ఇక్కడ లేదు. వేరే ప్రపంచం వేరే పోలే కదా, వేరే దేశానికి పోలే కదా. కేరళ మన దేశమే చూస్తారు, వాళ్ళు పక్కనే ఉన్నారే. ఎక్కడికో పోయి సార్ చెప్తుండంటే ఏమన్నా అనుకోవచ్చు, అనుకున్నంత స్థాయిలో లేదు. చేయండి, ఈ విద్యా సంవత్సరం కూడా లేదు. విద్యాకు చట్టం తీసుకొస్తామని చెప్పారు, అది అటే పోయింది. ఫీజులు నియంత్రిస్తామని చెప్పారు, అది కూడా లేదు. మరి చూడాలిగా ఎట్లాంటివి చేస్తారో. మరి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఎప్పటి వరకు కడతారో చూడాలి.